మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదములు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దుమ్, ఛ, జ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏళ్ళనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండబడిన విషయం తెలిసినటువంటిదే. ధన, వాక్కు, కుటుంబ స్థానంలో బుద్ధికారకుడు బుధుడు, విద్యా సంతానకారకుడు గురువు, చక్షుకారకుడు రాహు ఉండడం వలన ధన సంపాదనలో మంచి కాలం ఉండినను అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఏదో బంధుత్వమని మాయ మాటలు చెప్తూ స్నేహితులని సన్నిహితులని మీ దగ్గర నుంచి సమయం ధనాన్ని రెండు పట్టుకపోయి మీ అవసరం కోసం ఇచ్చావు అని చెప్పి అది ఎగరగొట్టే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, చికాకులను తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే మాతాపితృ సోదర సోదరీమణి స్థానంలో రవి సంచారం చేయడం వల్ల అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ధనపరమైనటువంటి భూ వివాదాలను తెచ్చుకోకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమన శుక్రుడు కారణం వలన విలువైనటువంటి ఫోన్లు, మొబైళ్ళు, బ్యాంకు లావాదేవీలు, మెయిల్స్, మెసేజ్లు, అంతర్గతమైన విషయాలలో ఎంతో క్లుప్తంగా మీరు ఉండగలగాలి. లేకపోతే అనేక మంది మిమ్మల్ని మీ మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డింగ్ చేసుకుంటున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, స్థిరచరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి. కానీ అది ఎంతవరకు భద్రత అని చెప్పి మీరు ఆలోచించుకోగలగాలి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేటువంటి వారి మధ్య మూడో వ్యక్తులు దూరి అనేక రకాల సమస్యలకు మిమ్మల్ని కేంద్ర బిందువుని చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అదే కాకుండా వ్యయంలో శనేశ్వర స్వామి సంచారం చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాల్లో జాగ్రత్తలు, ప్రశాంతత, ఆధ్యాత్మికత, ఆందోళన చెందకుండా మౌనంగా ఉండేటట్టు ఉండగలగాలి. ఇలాంటి కాల సమయంలో నవగ్రహ కల్ప వృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే మౌనం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన పెరిగి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. జల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పెరుగు, స్వీట్ బండారాలు నడిపించేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి చాలా యోగదాయకం. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.